బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేటీఆర్ జన్మదిన వేడుకలు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద మెదక్ చేగుంట రహదారిపై కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని, పేదవారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కల్పిస్తూ ముందు ముందు మరింత ఉన్నత పదవులు అధిరోహించే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీటీసీ ప్రసాద్, అయ్యోరి లక్ష్మణ్, రమేష్ నాయక్, ప్రభాకర్, సుంకర వెంకట్ గౌడ్, బాగారెడ్డి, యాదగిరి, సంజీవ్ రెడ్డి, లాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో చిన్నశంకరంపేట మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, ప్రతినిధులు, నాయకులు అందరూ కూడా అనేక జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, వృద్ధులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ జరగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఆయన యొక్క జయంతి వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ తిరుపతి రెడ్డి గారికి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరం కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మెదక్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ శంకరంపేట మండలంలో శంకరంపేట టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వారి యొక్క శ్వాస ఉన్నంత వరకు కూడా నేను తెలంగాణ కోసం పనిచేస్తా అని చెప్పి మాటలతో చేసిన తర్వాత కాంగ్రెస్ దూరం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసానికి ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తా ఉన్నాడు, కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా పనిచేస్తా ఉన్నాడు. వారికి ఆయురారోగ్యాలతో మరి ఇంకా ప్రజాంతంగా ఉండాలని, అదేవిధంగా మరి ఇంకా ఉన్నత పదవులలో ఆయన పోవాలని చెప్పి ఆశిస్తూ మాట్లాడుతుంది.